Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో ఫస్ట్ ఇయర్ సంబంధించి ఒక ముఖ్యమైన 5 విషయాలు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ 5 విషయాలు ఏంటి అంటే ఫస్ట్ డమ్మీ సబ్జెక్ట్స్ ఏంటి, మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న డమ్మీ సబ్జెక్ట్స్ ఏంటి, రెండోది ఏ సబ్జెక్ట్స్ మనకి జాబ్ ఇస్తున్నాయి, అండ్ మూడోది ఏది కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచే సబ్జెక్ట్స్ ఏంటి, అండ్ ముఖ్యంగా నాలుగోది ఏంటంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ మనం ఫెయిల్ అవుతాం, బ్యాక్లాగ్స్ పడే సబ్జెక్ట్స్ ఏంటి, అండ్ ఐదోది మన CGPA డెవలప్ అవడానికి కావాల్సిన సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా 1 by 1 ఈ వీడియో సెషన్లో చూసుకుందాం మనం. సో ఫస్ట్ ఇయర్లో డమ్మీ సబ్జెక్ట్స్ అంటే మనకి ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ అండ్ BW సబ్జెక్ట్స్. ఇవి డమ్మీ సబ్జెక్ట్స్ అంటే మనకి ఫ్యూచర్లో ఎటువంటి కంటిన్యూషన్ ఉండదు అండ్ జస్ట్ ఫస్ట్ ఇయర్ వరకే ఉంటుంది. పాస్ అయితే మంచి మార్క్స్ వస్తే ఇట్స్ ఎనఫ్. అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, BW మనకి అంతగా యూస్ ఉంటుంది. రెండోది ఏ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతారు. సాధారణంగా బీటెక్లో ఫెయిల్ అంటే ఏ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్, సో చాలా మీరు 90% వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటి అని మాట్లాడుకుంటే M1, M2, EG ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఇవి ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో M1 సంబంధించిన క్లాసెస్, M2 సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో పర్ఫెక్ట్గా అందిస్తాం. కాబట్టి రవి సార్ పిన్ టు పిన్ మీకు వీడియోస్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రిపీటెడ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తారు. మీ కాలేజెస్లో ఏంటంటే అంటే ప్రతి కాలేజ్లో ఆల్మోస్ట్ మనకి మినిమం 100 లోపే సమ్స్తో కవర్ చేస్తారు సెమిస్టర్. నేమ్సేక్ టైటిల్ చెప్పడంతో అయిపోతుంది. కాబట్టి చాలామంది M1, M2లోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అది మీరు జాగ్రత్త తీసుకోవాలి. అండ్ M1, M2 ఎలా పాస్ అవ్వాలి ఏంటి, పర్టికులర్గా గైడెన్స్, రూట్ మ్యాప్ ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కింద కామెంట్ సెక్షన్లో అది మెన్షన్ చేయండి. ప్లస్ M1 ఉన్న వాళ్ళు మీరు M1కి మాకు రూట్ మ్యాప్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా M1 కూడా రూట్ మ్యాప్ రవి సార్ మీకు ఖచ్చితంగా ఇస్తారు. M1 క్లాసెస్ పిన్ టు పిన్ అనమాట. సో మీరు ఈ క్లాస్కి, మీ కాలేజ్ క్లాస్కి వర్సెస్ చూసుకోండి. అప్పుడు మీరే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయము, మీ అభిప్రాయం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఫస్ట్ డమ్మీ సబ్జెక్ట్స్ ఏంటి, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, BW జస్ట్ ఈ సెమిస్టర్లోనే ఉంటాయి. డేంజర్ అంటే ఖచ్చితంగా మ్యాక్సిమంగా బ్యాక్లాగ్స్ పడే సబ్జెక్ట్స్ ఏంటి అంటే M1, M2 అండ్ అలాగే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. ఈ సబ్జెక్ట్స్లోనే మెయిన్ RS అకాడమీ అంటే మన ఛానల్ RS అకాడమీ, R ఫర్ రవి సార్, S ఫర్ సునీల్ నేను. సో మేము మన ఛానల్లో ఈ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఇస్తాము, కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు కాబట్టి ఈ సబ్జెక్ట్ క్లాసెస్ ఫ్రీగా, మనం ఎటో ఛార్జెస్ ఉండదు. మీరు ఇంట్రెస్ట్ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో అండ్ అలాగే కింద మనం లింక్స్ ఇచ్చాము, ఫేస్బుక్, అలాగే ఇన్స్టా అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చాము. ఖచ్చితంగా క్లిక్ చేసి వాటిని కూడా ఫాలో చేయండి. మన M1 వీడియోస్, M2 వీడియోస్, EG వీడియోస్ మీ దాకా అందుబాటులోకి అయితే వస్తాయి. సో ఈ రెండు. నెక్స్ట్ మనకి CGPAని పెంచే సబ్జెక్ట్స్ ఏంటి? సో CGPA ఎందుకు, నాలెడ్జ్ ఉంటే జాబ్స్ వచ్చేస్తాయి అంట కదా, ఈ CGPA ఇదంతా మీకు అక్కర్లేదంట కదా అన్ని మాత్రం మీరు ఎవరో చెప్పిన రూమర్స్ నమ్మకండి. CGPA చాలా ఇంపార్టెంట్. దాన్ని బలపరిచే సబ్జెక్ట్స్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. CGPA ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని పిలవాలి అంటే ఏం చూసి పిలుస్తాడు, మీ ముఖం చూసా కాదు. మీ మెమోలోన CGPAని చూసి ఓకే పర్లేదు రాబాయ్, వీడు మంచిగానే ఓకే ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు, వీడి డ్యూటీస్ వీడు కరెక్ట్గా చేస్తాడు. CGPA అంటే ఏంటి, మీరు కాలేజ్ వరకు చాలా ఓకే మినిమం లెవెల్ వరకు మంచిగా చేశారు, చేయలేదా ఏంటి అని చెప్పితే CGPA. అందులో మీరు వరస్ట్గా తెచ్చుకుని ఎవడో చెప్పాడు నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది అని చెప్పి మీరు CGPAని పట్టించుకోలేదు అనుకోండి, మిమ్మల్ని గేట్ పాస్ ఇవ్వడు. ఫస్ట్ మీకు CGPA బాగుంటే గేట్లోకి రాణిస్తాడు. వచ్చిన తర్వాత మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాడు. మీ నాలెడ్జ్ టెస్ట్ చేయాలంటే మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా, ఆ ఛాన్స్ CGPA ఇప్పిస్తుంది. అరే నా దగ్గర అబండెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కానీ నాకు రావట్లేదు జాబ్ అంటే నీ దగ్గర CGPA లేనప్పుడు రానివ్వరు. సో అటువంటి CGPAని మెయింటైన్ చేయాలంటే కావాల్సిన సబ్జెక్ట్స్ చెప్తాను. అండ్ అలాగే మినిమం CGPA ఎంత ఉండాలో కూడా మాట్లాడుకుందాం. సో ల్యాబ్స్ ఉన్నాయి కదా మీకు, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ల్యాబ్స్, ఇవి CGPAని బిల్డప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఫ్యాకల్టీతో కొంచెం మంచిగా ఉండి ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా పాయింట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఓలే వస్తాయి. మీకు ల్యాబ్స్లో వచ్చినాయి అంటే మీ CGPA మినిమంగా ఉండిపోతుంది. సో మినిమం CGPA ఎంత ఉండాలి, పర్లేదు మినిమం ఉండాలి. మళ్ళీ ఈజీగా ఇంటర్వ్యూకి పిలవాలి అంటే కనుక మినిమం 8 ఉంటే బాగుంటుంది. 8.5, 9 ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే మినిమం అయితే 8 కిందకి రాకుండా చూసుకోండి. 8 ఉండే విధంగా మీ CGPAని మీరు బిల్డప్ చేసుకోవాలి.
అదే మీ గేట్ పాస్, మీకు గేట్ పాస్ వస్తే లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళినప్పుడు మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. కాబట్టి CGPA ఉండాలి, దాంతోపాటు నాలెడ్జ్ ఉండాలి. ఉట్టి CGPA ఉంటే నాలెడ్జ్ లేదనుకోండి జాబ్ రాదు. సో మీరు ఇప్పుడు జాబ్ కోసం మాట్లాడుకుందాం, సబ్జెక్ట్స్ జాబ్ కావాలంటే ఏ సబ్జెక్ట్స్ కావాల విషయం మాట్లాడుకుందాం. సో మీకు CGPA ఏదో విధంగా వచ్చేసింది కానీ నాలెడ్జ్ లేదు అంటే మీరు స్క్రాప్లానే ఉంటారు. CGPA ఉంది, అటు నాలెడ్జ్ ఉంటేనే మీకు హై పే స్కేల్ వస్తుంది. CGPA లేదు, నాలెడ్జ్ లేదు అంటే మీరు కంప్లీట్ స్క్రాప్. సో వస్తున్న బయటికి చాలా అవుట్పుట్, మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఎందుకు జాబ్ లేదు అంటే బయట జాబ్స్ లేవు అని కాదు. కంపెనీస్ ఏం కంప్లైంట్ చేస్తున్నాయి అంటే మేము తీసుకుందామంటే మాకు మంచి ఎంప్లాయీస్ దొరకట్లేదు అంటున్నారు. సో బీటెక్ చేసిన ప్రతి ఒక్కరికి జాబులు రావు, ఆ బీటెక్ని వర్తబుల్గా చేసే వాళ్ళకే జాబులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం అర్థమయ్యేది చెప్పాలి అంటే, ఒక తెలుగు న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఆ న్యూస్ పేపర్ ఎడిటర్ కింద ఎవరు తీసుకుందామని చూసి ఇంటర్వ్యూ పెట్టారనుకోండి. సో MA తెలుగు చేశారు, MA లిటరేచర్ చేసిన వాళ్ళకే ఇస్తారు. MA లిటరేచర్లో తెలుగులో అతనికి 40% వచ్చి పాస్ అయ్యాడు. ఆ 40% పాస్ అయిన వ్యక్తికి కనుక ఆ తెలుగు న్యూస్ పేపర్ బాధ్యతలు అప్పగిస్తే ఆ న్యూస్ పేపర్లు అన్ని బూత్లో ఉంటాయి కదా. ఎందుకంటే 40%తో పాస్ అయిన అర్థమేంటి, తెలుగు పర్ఫెక్ట్గా ఏం రాదు. 100% తెలుగులో ఎక్కడ ఒక్క మిస్టేక్ కూడా పోకూడదు ఇంగ్లీష్ ఒక తెలుగు న్యూస్ పేపర్ అంటే కదా. సో అలాంటప్పుడు 97-98% ఉన్న MA తెలుగు లిటరేచర్కి ఇస్తారు. కానీ MA 40% వచ్చేందుకు ఇవ్వరు. మళ్ళీ ఏం చెప్తారు, MA తెలుగు చదివి వేస్ట్, ఎటువంటి జాబ్స్ లేవు అంటారు. కానీ ఎంతోమంది న్యూస్ ఎడిటర్స్ MA తెలుగు లిటరేచర్ చేసి లక్షల్లో శాలరీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చదువు ఏదైనప్పటికీ వర్తబుల్గా చదివితే అది ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఇస్తుంది. బీటెక్ అనే కాదు, ఏ చదువైనా సరే వర్తబుల్గా చదివినప్పుడు మీకే అవకాశాలు ఎదురొస్తాయి. మీరు అవకాశం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు వర్తబుల్గా చదవాలి. జాబ్కి ఏం కావాలి, ఏం చదివితే మనకు జాబ్ వస్తుంది, మనం ఇంకొక 4 సంవత్సరాల జాబ్ ప్రొఫెషన్లోకి వెళ్ళబోతున్నాం అన్న థాట్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ సెమ్ నుంచి మీరు మైండ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీరు రూట్స్ వేసుకుంటే మీరు ఖచ్చితంగా 4 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ వేరుగా ఉంటుంది. మనం ఇంటర్ అయిపోయిన తర్వాత మనం బీటెక్ కాలేజ్ అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నాం, బీటెక్ కాలేజ్ వదిలేసి వెళ్తున్నప్పుడు కూడా అలానే ఉంటే ఏం నేర్చుకున్నాం ఈ 4 ఇయర్స్లో అన్నట్టు. సో ఇంటర్లో అంటే అదే 4 గోడల్లో అదే బోర్డు అదే కాబట్టి. కానీ ఇక్కడ బీటెక్లో ఏంటి, మనకంతా కూడా ప్రొఫెషనల్ అవ్వాలి అంటే నాలెడ్జ్, ల్యాబ్ నాలెడ్జ్ కావాలి. సో అటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అని మాట్లాడుకుంటే మనకి పైథాన్ ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ని చాలా సీరియస్ తీసుకోండి. అండ్ అలాగే C లాంగ్వేజ్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ 2 లాంగ్వేజెస్ని చాలా డెప్త్లో పట్టుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది. సో C, పైథాన్, జావా ఏమి నేర్చుకున్నప్పటికీ ఒక ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా సాల్వ్ చేస్తున్నా దాన్ని బట్టే మీ హై పే స్కేల్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క ఏమేమి సాధించారు అంటే ఏమేమి మీ ఇంటర్న్షిప్ ఉండొచ్చు, మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి చేసిన అచీవ్మెంట్స్ ఉండొచ్చు, మీరు తయారు చేసిన యాప్ ఉండొచ్చు, వెబ్సైట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవన్నీ కూడా లింక్డ్ఇన్ యాప్లో సేవ్ చేయడం ట్రై చేయండి. సో లింక్డ్ఇన్ యాప్ ఎలా చేయాలి, ఏంటి, అందులో మన అచీవ్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి ఆ ట్రావెలింగ్ జర్నీ మన ఛానల్లో క్లియర్గా చూపించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు కొన్ని స్కిల్స్ పెరిగిన తర్వాత, మీకు కొంత నాలెడ్జ్ పెరిగిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకేం చేయాలి, ఈ లింక్డ్ఇన్ యాప్లో మీ యొక్క అచీవ్మెంట్స్ ఎలాగ చేసుకోవాలి, అచీవ్మెంట్స్ ఎలా సాధించాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జాబ్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇవి చేయాల్సిందే. ఏవి, మీ C లాంగ్వేజెస్ అండ్ పైథాన్ సంబంధించి చాలా సీరియస్గా తీసుకోవాలి, ల్యాబ్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అలాగే మీరు చాలా కేర్ఫుల్గా ఆ లాంగ్వేజెస్ని తీసుకోవాలి. సో చాలామంది CE, పైథాన్ సార్ మాకు అంత రావట్లేదు, మిస్టేక్స్ అయిపోతున్నాయి అనుకుంటారు. సో మీరు చేసిన తప్పు ఏంటంటే, చేయబోయే తప్పు, ఇంకా మీరు ఎంటర్ అవ్వలేదు, ఎంటర్ అవుతారు, కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు. సో మీరు చేసే తప్పు ఏంటంటే మీరు ఏదో ఒక ఆన్సర్లా మగప్ చేస్తారు. సో ఒక్కో లైన్ ప్రోగ్రాంలో ఎందుకు రాస్తున్నాం, ఏ లైన్కి ఏంటి అన్నది ఫస్ట్ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా అది మీరు మగప్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లోని కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా కింద మేము ప్లేలిస్ట్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సార్ ఇది ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంత అవసరం అంటే ఖచ్చితంగా చాలా అవసరం. దీనికోసం మనకంటూ ఉన్న ఒకే ఒక లైఫ్ లైన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ల్యాబ్.
ఇంగ్లీష్ క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఇంగ్లీష్ ల్యాబ్లో మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. జామ్ సెషన్స్ ఉంటాయి, ఒక టాపిక్ ఇచ్చి జస్ట్ మీరు మాట్లాడడం కానీ, ఇంటరాక్షన్ ఎలా తెచ్చుకోవాలి, ఒక దాని మీద డిబేట్ ఎలా చేయాలి, ఆర్గ్యూ ఎలా చేయాలి, మీ యొక్క ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో కూడా ల్యాబ్లో ఉంటుంది. మీలో ఉన్న షై ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ షై ఫీలింగ్ అస్సలు పనిచేయదు. అది మీరు దూరం చేసుకోవడానికి మెల్లమెల్ల ట్రై చేయండి. ఫ్రెండ్స్తో మాట్లాడటము, నెట్వర్క్ డెవలప్ చేసుకోవడము, నలుగురితో జెల్ అవ్వడము ఎలా అన్నది మీ కమ్యూనికేషన్ స్కిల్సే నేర్పిస్తుంది. ఎప్పుడైతే మన మాటలో మనకి కాన్ఫిడెన్స్ ఉంటుందో ఎదుటి వ్యక్తిని ఈజీగా మనం పలకరించగలుగుతాం. చాలామందిలో ఏంటంటే వాళ్ళ మాటలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండక, ఎదుటి వాళ్ళతో పరిచయం లేక, కాన్ఫిడెన్స్ లేక, వాళ్ళ టాలెంట్ ఉన్నా వాళ్ళకి అవకాశాలు రావు. ఎంత నెట్వర్క్ ఉంటే, ఎన్ని పరిచయాలు ఉంటే అన్ని అవకాశాలు మన దగ్గరకు వస్తాయి. ఆ అవకాశాలు తెచ్చుకోవాలి, ఆ పరిచయాలు పెంచుకోవాలంటే మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్కి బలపరిచే ఆ వేనే ఈ ఇంగ్లీష్ ల్యాబ్లో మనకు వస్తుంది. అండ్ ఖచ్చితంగా క్యాంపస్లో ఫ్రీగా జెల్ అవ్వండి, అందరితో మాట్లాడండి, గ్రూప్ క్రియేట్ చేసుకోండి, అందరితో కలిసి వెళ్ళండి. ఖచ్చితంగా మీ బీటెక్ ఒక సక్సెస్ ప్రయాణం మీకు అందిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ ఒక క్లాస్లో మనం ఏం చూసాం, డమ్మీ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, బీడబ్ల్యూ ఇలాంటివన్నీ కూడా డమ్మీ సబ్జెక్ట్స్ ప్రస్తుతానికి ఉంటాయి. అండ్ నెక్స్ట్ డేంజర్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతామని చూసుకున్నాం, M1, M2 అలాగే ఈజీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో ఫెయిల్ అవుతాము. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ ల్యాబ్ ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ చేసేది. అండ్ జాబ్ ఓరియంటెడ్గా చూసుకుంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అయినా పైథాను, సి మనకి జాబ్ ఓరియంటెడ్గా బాగుంటుంది. CGPAని 8, 8.5, 9 దగ్గర బిల్డప్ చేసేది ఎవరు అంటే ల్యాబ్స్. దీనికి చేయాల్సింది ఏంటి, ఎక్కడ కూడా లెక్చర్స్తో ఎటువంటి ఇష్యూస్ పెట్టుకోకూడదు, కొంచెం డీసెంట్ అటెండెన్స్ ఉంటే యూ విల్ గెట్ O. సో ఇది మీ కంప్లీట్ గైడెన్స్. మరింత గైడెన్స్ కోసం, ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద మనతో కనెక్టివిటీ కోసం ఇన్స్టా ఐడి, టెలిగ్రామ్ ఐడి అండ్ ఫేస్బుక్, వాట్సాప్ లింక్స్ ఇచ్చాం. ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో అవ్వండి.